Hi, this is your RK sir. Today we are going to explain should not. షుడ్ నాట్ అంటే తెలుగు మీనింగ్ కూడదు, చేయకూడని పనులకి షుడ్ నాట్ అనేది వాడుతుంది. సో ఇక్కడ సెంటెన్స్ చూడండి, వారు మాట్లాడకూడదు అంటే చేయకూడని పని. వారు అంటే దే రాయాలి ఫస్ట్, తర్వాత ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్కి వెళ్ళాలి. కూడదు అంటే షుడ్ నాట్, దే షుడ్ నాట్. మాట్లాడడం అంటే స్పీక్ ఆర్ టాక్, ఏదైనా వాడచ్చు, రెండింటిలో ఏదైనా వాడచ్చు. సో దే షుడ్ నాట్ స్పీక్ ఆర్ దే షుడ్ నాట్ టాక్, వారు మాట్లాడకూడదు. సెకండ్ సెంటెన్స్, మీరు ఇక్కడ నిలబడకూడదు. మీరు అంటే యూ, చేయకూడని పని కాబట్టి కూడదు అంటే షుడ్ నాట్. నిలబడ్డాను ఇంగ్లీష్లో స్టాండ్ అంటాం. హియర్ అంటే ఇక్కడ అని అర్థం. సో యూ షుడ్ నాట్ స్టాండ్ హియర్, మీరు ఇక్కడ నిలబడకూడదు అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ స్టాండ్ హియర్ అంటాం. ఆమె అటువంటి విషయముల గురించి ఆలోచించకూడదు. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి షీ, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్కి వెళ్ళాలి. కూడదు అంటే షుడ్ నాట్. ఆలోచించడాన్ని మనం థింక్ అంటాం. నెక్స్ట్ గురించి అంటే అబౌట్, ఇక్కడ థింక్ అనే వెర్బ్ వచ్చింది కాబట్టి అబౌట్ బదులుగా ఆఫ్ అనే ప్రిపోజిషన్ కూడా వాడచ్చు. సో అటువంటి విషయములు అంటే సచ్ మ్యాటర్స్. సో సెంటెన్స్ మొత్తం చూడండి, ఆమె అటువంటి విషయముల గురించి ఆలోచించకూడదు అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే షీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ సచ్ మ్యాటర్స్ ఆర్ షీ షుడ్ నాట్ థింక్ అబౌట్ సచ్ మ్యాటర్స్. సో మీరు ఫోర్త్ సెంటెన్స్ ట్రై చేయండి. అతడు క్రికెట్ ఆడకూడదు. థ్యాంక్ యూ.